హాయ్ ఎవ్రీవన్, పచ్చటి పొలాలు ఎక్కడివి అని చూస్తున్నారా? ఈ వీడియోలో మనం వెళ్తున్నాము మైపాడ్ బీచ్. అండ్ మైపాడ్ బీచ్ దగ్గర అయితే శివాలయం ఉంది, అది కూడా దర్శించేసుకుందాం రండి. ఫస్ట్ అయితే టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే పెద్దది శివలింగం ఉంది, బయట శివుని స్టాచ్యూ కూడా ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 12 అయింది. శివునికి క్లోజ్ చేస్తున్నారనమాట. అమ్మవారికి అయితే పూజ చేస్తున్నారు. ఇక్కడ ద్వాదశ లింగాలకి ప్రతిరూపాలుగా చాలా శివలింగాలు ఉన్నాయి. ఇది హిమలింగం అనమాట, అమర్నాథ్ హిమలింగము. తర్వాత కాళహస్తీశ్వర శివలింగము. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి. బయట అయితే ఇలా శివలింగం ఒకటి ఉంది, ఇదైతే నేమ్ ఏమీ రాయలేదు. బయట ఇలా పెద్ద పెద్ద విగ్రహాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉన్నారు. ఇప్పుడు ద్వాదశ జ్యోతిర్లింగాలకి ప్రతిరూపాలుగా ఉంచినవి చూద్దాం. ఫస్ట్ అయితే గోకర్ణలోని వినాయకుడు ఉన్నారు. తర్వాత ఫస్ట్ సోమనాథ్, తర్వాత శ్రీశైల మల్లికార్జున స్వామి చూసారా. తర్వాత మహాకాళేశ్వరుడు ఉజ్జయిని మధ్యప్రదేశ్. తర్వాత ఓంకారేశ్వరుడు ఇండోర్ మధ్యప్రదేశ్, ఇది కూడా. తర్వాత కేదారేశ్వరుడు. సో భీమేశ్వరుడు పూణే అన్నమాట. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి ఒకే వీడియోలో. అన్ని జ్యోతిర్లింగ కాశీ విశ్వేశ్వరుడు. తర్వాత త్రయంబకేశ్వరుడు నాసిక్ మహారాష్ట్ర. చూసారా, 3 శివలింగాలు ఉన్నాయి. వైద్యనాథీశ్వరుడు, నాగేశ్వరుడు ద్వారక. తర్వాత శ్రీరామలింగేశ్వరుడు రామేశ్వరం, ఇది పెద్ద శివలింగం అన్నమాట ఉన్న వాటిల్లో. తర్వాత కృష్ణేశ్వరుడు ఔరంగాబాద్ మహారాష్ట్ర. సో లాస్ట్ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శించేసుకున్నాము. ఇది గర్భగుడిలో శివలింగము. బీచ్కి అయితే వెళ్ళామన్నమాట. ఆ రోజు పౌర్ణమి కాబట్టి అలలు అయితే చాలా పెద్దగా ఎగిసి పడుతున్నాయి. ఫుల్ అంటే ఫుల్ ఎండ. బీచ్కి వెళ్ళాము ఆఫ్టర్నూన్ 12 o'clockకి. నేనైతే అక్కడ బీచ్లో గవ్వలు తెచ్చుకున్నాను, శంకులు తెచ్చుకున్నాను అనమాట. మా వాళ్ళందరూ గవ్వలు తెచ్చుకున్నారు, పిల్లలు. తర్వాత అయితే మేము పులిహోర అవి తీసుకెళ్ళాము. సో అక్కడ ఒక పచ్చటి పొలాలు ఉంటే అక్కడ కూర్చొని లంచ్ అయితే చేసేసాము. ఈవినింగ్ 4 o'clock దాకా ఎంజాయ్ చేసి ఆ తర్వాత అయితే మేము తీసుకెళ్ళిన ఫుడ్ని ఎంజాయ్ చేసేసాము. తర్వాత ఇక్కడ కాలువ కూడా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.